ధర్మశాస్త్రం మనిషి ఏం చేయాలో చెప్తుంది. కృప దేవుడు మనిషి కోసం ఏం చేశాడో చెప్తుంది. ధర్మశాస్త్రం అద్దం లాంటిది. అద్దం మీ ముఖం మీద ఉన్న మురికిని చూపిస్తుంది, కానీ దాన్ని కడగలేదు. అలాగే ధర్మశాస్త్రం మనలో ఉన్న పాపాన్ని చూపిస్తుంది, కానీ దాన్ని తీసివేయలేదు. కృప సబ్బు లాంటిది. మురికిని కడిగి పవిత్రం చేస్తుంది. మనం పాపులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించి మన శిక్షను ఆయన భరించడమే కృప. మత్తయి 5:17లో యేసుక్రీస్తు ఇలా అన్నాడు, ధర్మశాస్త్రంను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, దాన్ని నెరవేర్చుటకే వచ్చితిని అని. ధర్మశాస్త్రం మనల్ని నువ్వు పాపివి, నీకు రక్షకుడు కావాలి అని హెచ్చరించి యేసు దగ్గరకు నడిపిస్తుంది. యేసు దగ్గరకు వచ్చాక ఆయన కృప మనల్ని పాపం చేయకుండా బలపరుస్తుంది. ఉదాహరణకు, ఒక ట్రాఫిక్ రూల్ ప్రకారం రెడ్ లైట్ పడినప్పుడు ఆగాలి. మీరు రూల్ అతిక్రమిస్తే ఫైన్ పడుతుంది. కానీ ఒకవేళ జడ్జి గారే మీ ఫైన్ కట్టేసి ఇకపై జాగ్రత్తగా వెళ్ళు అని పంపించేస్తే అది కృప అవుతుంది. కృప పొందిన వ్యక్తి మళ్ళీ రూల్స్ బ్రేక్ చేయడు, ఎందుకంటే అతనికి జడ్జి గారి మీద కృతజ్ఞత ఉంటుంది. మనం ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులం కాలేము. కేవలం యేసుక్రీస్తు కృప ద్వారానే రక్షించబడతాము. యేసుక్రీస్తు మన కోసం అంతా చేశాడు. కేవలం మనం ఆయన నమ్మితే చాలు.